నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జనతా వారధి ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉండి నియోజకవర్గానికి సంబంధించి 52 మంది లబ్ధిదారులకు సుమారు 23 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసుబాబు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తప్పనిసరి. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి శుక్రవారం భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా ఐకేపీ సెంటర్ల జీతాల బకాయిల విడుదల, ముత్యాలపల్లి హైస్కూల్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు డివైడర్ల ఏర్పాటు, నరసాపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న పాస్పోర్ట్ సమస్య తదితర అంశాలపై ప్రజలు కేంద్ర మంత్రికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలపై శ్రీనివాస వర్మ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన సమన్వయ వారధిలా నిలవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, జిల్లా కో కన్వీనర్లు ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదరాజు వెంకటేశ్వరరాజు, పాలకోడేరు మండలాధ్యక్షులు బొద్దరాజు బలరామరాజు, మొగల్తూరు మండలాధ్యక్షులు కొల్లాటి చెన్నకేశవరావులతో పాటు పార్టీ నాయకులు ఇందుకూరి కోటేశ్వరరాజు, భూపతిరాజు సుబ్బరాజు, చెన్నంశెట్టి నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతి 10 రోజులకు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్నామంటేనే ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి 34వ విడతలో భాగంగా 52 మంది లబ్ధిదారులకు సుమారు 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రఘురామ లబ్ధిదారులకు అందజేశారు. నేటి వరకు ఉండి నియోజకవర్గంలో 965 మందికి 7,23 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధిని లబ్ధిదారులకు అందజేస్తామని, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని రఘురామకృష్ణరాజు అన్నారు. ఫండ్ 34వ విడతలో భాగంగా 52 మంది లబ్ధిదారులకు 22,93,929 రూపాయలు అందజేయడం జరిగింది. 965 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సేవల నిమిత్తం సుమారు 7,43 లక్షల రూపాయలు లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన స్కీమ్. ఇది సుమారు 2 లక్షల మంది, 2,30,000 ఓటర్లు ఉన్నారు. 0.5% ప్రజలకు డైరెక్ట్ గా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. చిన్న విషయం కాదు. ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క కన్సర్న్, ఆ బాధ్యతని ఇటువంటి చర్యల ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎంత కష్టపడతాంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అంటానికి ప్రతి 10 రోజులకి ఒకసారి క్రమం తప్పకుండా
మనం 50-60 మందికి అందించగలగటం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్కీమ్ని బాగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, వారి కార్యాలయ సిబ్బందికి, ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున మా కృతజ్ఞతలు. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఉండి మెయిన్ సెంటర్లో ఆక్వా రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వైసీపీ కన్వీనర్ పీవీఆర్కే ఆంజనేయరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆక్వా రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. అలాగే ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పరచుకున్న సిండికేట్ ను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆక్వా రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు మద్దతుగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆకివీడు జెడ్పీటీసీ వేగేసిన వెంకటరాజు, ఎండగండి శ్రీను, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, కౌన్సిలర్లు పుప్పాల సత్యనారాయణ, గేదెల అప్పారావు, ఆకివీడు పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, చెలబోయిన పాపారావు, పెన్మెస్స దుర్గాప్రసాదరాజు, వేగేసిన జయరామకృష్ణరాజు, గులిపల్లి అచ్చారావు, గణరాజు రాజేష్ వర్మ, కరిమేరక మల్లికార్జునరావు, గలావిల్లి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి రొయ్యల రైతులందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. అసలే రొయ్యల రైతు కుదేలయ్యి ఇబ్బందుల్లో ఉంటే ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచి మొన్ననే ఉలిక్కిపడేటట్టు చేయటం జరిగింది. అలా లక్ష్మణ ఎవరితోటి చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి ఆక్వా రైతుకి సంభవించింది. మొన్నటిదాకా 270 రూపాయలు ఉన్నటువంటి 100 కౌంట్ ధర ఒకేసారిగా వారం రోజుల్లో 50 రూపాయలు తగ్గించడం వల్ల ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నారో వారే ఆక్వా ఎక్స్పోర్టర్లుగా ఉండటం వల్ల ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచనివ్వకపోతే ఒక పక్క రొయ్యల రేట్లు తగ్గించి రైతులను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ లో మే నెలలో హార్వెస్టింగ్ రావటం, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల అందరం కూడా ఈ రొయ్యల్ని పట్టేస్తాం. ఇది రైతుకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారందరూ కూడా సిండికేట్ గా ఏర్పడి మరి రొయ్యల రేట్లను తగ్గించేయటం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేత రేట్లు పెంచాలన్నా, ఈ రొయ్య రేట్లు తగ్గించాలన్నా, సీడ్ రేట్లు పెంచాలన్నా ఏదైనా సరే ప్రభుత్వ అజమాయిషీలో ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి అప్సడా చట్టాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ మానిటరింగ్ తోటి జరిగేది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీడ్ యాజమాన్యాలు గాని ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ అండదండలతోటే సిండికేట్ గా ఏర్పడి రైతుల్ని కష్టాల్లోకి నెట్టేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం రైతాంగ పరంగా, రైతుని ఆదుకోమని. 42% భారతదేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రానికి ఆక్వా రంగం పూర్తి ఎకానమీ ఇస్తా ఉంది. ఇలాంటి ఆ డాలర్లు కురిపించేటువంటి ఆక్వా రంగాన్ని చిన్నచూపు చూడొద్దని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. రూపాయిన్నరకే కరెంటు, ఆక్వా జోన్ లేదు, నాన్ ఆక్వా జోన్ లేదు, ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి ఇస్తానన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్క కనెక్షన్ అయినా ఈ 2 సంవత్సరాలు ఇచ్చిందా? ఎందుకు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు? రైతుకు సహకారం అందించవలసినటువంటి ప్రభుత్వం ఎందుకు రైతుని మోసం చేసింది? డాలరు 97 రూపాయలు ఉంటే 220 రూపాయలు ఇవాళ 100 కౌంట్ రేట్లు చూపిస్తా ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం 40 రూపాయలు 50 రూపాయలు డాలర్ ధర ఉన్నప్పుడు ఇదే 250 రూపాయలు ఉంది. డాలర్ ధర పెరిగినా ఈ సుంకాల పేరుతోటి ఎక్స్పోర్టర్లు రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలతోటి, ఒక పక్క ఆక్వా ఎక్స్పోర్టర్లతోటి, ఒక పక్క సీడ్ యాజమాన్యాలతోటి ఈ రైతుకి భారం పడుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన కోరిది ఒకటే, మీరు అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయండి. రైతు ఇంత దీన స్థితిలో ఉంటే, అలో లక్ష్మణాన్ని రోడ్డు ఎక్కుతూ ఉంటే ఒక్క కూటమి నాయకుడు, ఈ ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసం? ఇదివరకు గత ప్రభుత్వంలో ఎక్కడన్నా సీడ్ రేటు పెరిగినా, ఫీడ్ రేటు పెరిగినా జగన్ గారు కమిషన్ తీసుకున్నారని మాట్లాడేవారు. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కమిషన్లు వెళ్తా ఉన్నాయి, లోకేష్ గారికి ఎన్ని కమిషన్లు వెళ్తా ఉన్నాయి, మీరు ఎందుకు నోరు మెదపట్లేదు? మీరు ఈ యాజమాన్యాల పక్షాన వత్తాసు పలుకుతున్నట్టు కనిపించట్లేదా? రైతుల పక్షాన ఇంతవరకు ఇంత సంక్షోభంలో రైతు ఉంటే ఒక్క ప్రజాప్రతినిధి
మీరు రైతుల పక్షాన మాట్లాడారా? ఎందుకు నోరు విప్పట్లేదు? స్టార్ట్ అయిన 40 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కేవలం రూపాయల కరెంట్ ఒకే ఒక్క ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులు ఆదుకుంది. అవసరం చట్టాన్ని తీసుకొచ్చి ఫీడ్ మీద, సీడ్ మీద, ఎక్స్పోర్ట్ మీద నియంత్రించుకొచ్చింది. ఇవాళ ఎన్ని తొంగలో దొక్కి మరి ఈ రోజు మీకు ప్రభుత్వం ఆక్వా రైతులు నడ్డి వీర్చి ఆక్వా రైతులు రోడ్డు ఎక్కుతాం ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. ఒక పక్కనేమో 240 నుంచి 220 రూపాయలకి ఎక్స్పోర్ట్ రొయ్యి రేటు 100 కోట్లు తగ్గించారు. 100 కోట్ల నుంచి 50 కోట్ల వరకు పూర్వం 20-30 రూపాయలు డిఫరెన్స్ ఉండేది రేటు. అలాంటిది కేవలం 10 రూపాయలు రేటు డిఫరెన్స్ ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆక్వా రైతుని ఏ రకంగా దెబ్బతీయాలి, పరిశ్రమను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరు. కరెంట్ సబ్సిడీ ఎలక్షన్ ముందు పాదయాత్రలో గానీ ఎలక్షన్ లో గానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆక్వా పరిశ్రమ అందరికి ఆక్వా చెరువులు అన్నిటికీ కూడా అంటే జోడు సంబంధం లేకుండా రూపాయలు కరెంట్ ఇస్తా చెప్పాడు. 2 సంవత్సరాలు కనెక్షన్ కూడా ఎక్స్ట్రా లేదు, ₹1 సబ్సిడీ కూడా పెంచలేదు ఎవరికైనా. ఈ రకంగా చూసుకుంటా ఉంటే ఒకరేమో ఫీడ్ రేటు ₹3 పెంచారు మొన్న పక్కన. అసలు రేట్ ఎక్కువ 200 రూపాయలు రేటు ఉంది కదా అని చెప్పి రైతు దానికి సానుకూలంగా ఉంటే ఇప్పుడేమో ₹50 కోట్ రేటు తగ్గించారు, ఫీడ్ రేట్ ఏమో ₹8 పెంచారు. కారణం ఏంటంటే ఎక్కడో సోయాబీన్ ₹10 పెరిగిందంటే ₹5 పెరిగిందంట. మరి సోయాబీన్ రేటు, ఎండు రొయ్యి రేటు, ఫిష్ మీల్ అంటారు. ఆ రేట్లు తగ్గినప్పుడు ఎప్పుడో ఒక పైసలు తగ్గించారు అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. పైసలు తగ్గించలేదు. పెంచినప్పుడు మట్టికి ₹100 పెంచడం జరుగుతా ఉంది. డీజిల్ కొరత వచ్చినప్పుడు ఆక్వా రైతులు మరి టిన్నుల్లో ఆయిల్ కొట్టించాలంటే 1 లీటర్ ఆయిల్ కొట్టలేదు, టిన్నులు కొట్టతారని చెప్పి ఆ రోజు డిపార్ట్మెంట్ ఎదురు కూడా పెట్టి ఢిల్లీలో ఆయిల్ కొట్ల చాలా మంది రైతులు కాళ్ళ వేల పడతాం చూసాం. అంటే పరిశ్రమకి 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఆక్వా పరిశ్రమని ఈ రోజు చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం. డిమాండ్ చేస్తా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం సబ్సిడీ ఇవ్వాలి, ఆక్వాకి పూర్తి రూపాయల కరెంట్ అందరూ ఆక్వా చెరువులకు ఇవ్వాలి, అలాగే ఫీడ్ రేట్ల మీద పూర్తిగా నియంత్రణ ఉండాలి. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ ఆక్వా రైతులను ఆదుకున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు కూటమి నాయకులు ఉన్నారు. కూటమి నాయకులు అందరూ కూడా జగన్ గారికి ఇచ్చిన దానికన్నా మేము ఎక్కువ చేస్తాం మీ అందరికీ అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చెప్పారు. ఎందుకంటే ఆక్వాజోను నాన్ ఆక్వాజోను దేనికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రూపాయలకి కరెంట్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50,000 పైసలకు మరి కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళని ఆ ఆక్వాజోన్ లో నుంచి ఇంకా దాదాపు 14,000 నుంచి 15,000 ఆక్వాజోన్ లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజు కూడా ఆ రూపాయలకి సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. 14 నుంచి 2015 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 19 నుంచి తర్వాత ఇవ్వలేదు, ఎత్తేహారని చెబుతున్నారు. జగన్ గారి పాదయాత్రలో ఇలా గణపారం నుంచి పాములపురం నుంచి ఇలా దర్గాపురం అంటుండగా మా చెరువులో అక్కడ వాలేసి దాని పరిస్థితులన్నీ ఇన్ని మోటార్లు కావాలి, ఇన్ని లంగారంలు అంటే 2 HP ఇన్ని ఫ్యాన్లు దొరుకుతాయని ప్రసాదరాజు గారు వీళ్ళందరూ వివరంగా చెప్పారు. దీన్ని ఏం చేయాలని అడిగితే ₹1 కరెంట్ కావాలని చెబితే గుంటూరు సెంటర్ మీటింగ్ లో ప్రకటించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను ₹1 చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట ప్రకారంగా ఆయన సీఎం అయిన వెంటనే చేశారు. కాదు వీళ్ళు ఏమన్నారంటే 1 సంవత్సరం ఇచ్చారు, ఎత్తేహారు అన్నారు. 2019 నుంచి 24 వరకు కూడా అందరికి ఆక్వాజోన్ లో ఏదైతే ఉందో అందరికి వర్తించేలాగా ఇచ్చారు. దీనికి ప్రతి సంవత్సరం కూడా 2019 నుంచి 2024కి 3,600 చిల్లర కోట్లు ఈ ఆక్వా రైతులకి సబ్సిడీ వచ్చింది. అది చెప్పకుండా జగన్ గారు ఎత్తేహారు అన్నారు. జగన్ గారు ప్రకటించిన తర్వాత ఆఖరి 7 నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్ ₹2 చేసింది. దాని తర్వాత నుంచి ₹1 కంటిన్యూ ఈ రోజు వరకు ఇస్తుంది. అందరికి ఇస్తుంటే కార్పొరేట్ సంస్థలు అందరికీ చెందుతుందని ఈ ఆక్వా జోన్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందాలని, చిన్న రైతులు 10 ఎకరాల్లోకి చెందాలని అందరికీ ఆయన యాక్షన్ పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ రోజుని లోకేష్ గారి పాదయాత్రలో ఈ ఉండిలోనే ఈ పాట్ల ఫంక్షన్ హాల్ లో వచ్చిన వెంటనే మేము కరెంటు ₹1 ఇస్తాం, ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్పారు. ఏ ఒక్కటి ఈ ఆటకి జరగలేదు. రైలు పరిస్థితి చూస్తే చాలా దారుణం. మనకి అందరూ చూసేది ఏంటంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటాం, వైజాగ్ వాటర్ క్లబ్ లో కూర్చుంటాం, వాళ్ళు శాసనంతో మనందరినీ మనం వాళ్ళకి బానిసలు అయిపోయాం. మనం వెళ్ళేస్తారు, మనం ఎలాగ కొనుక్కుందాం అని వాళ్ళు సాయంకాలం వాల్టేర్ క్లబ్ లో మాట అనుకుంటే అదే మాట శాసనం జరుగుతుంది. 260, 270 రేటు 100 కోట్లు చూపిస్తున్నారు. ఇది వరకు 60కి 70కి ₹30 తేడా ఉండేది, 70కి 80కి ₹30 తేడా ఉండేది, 80కి 90కి ₹20 తేడా ఉండేది. ఆ రేట్లన్నీ ₹10 చేసి వేల కోట్లు దోస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎక్స్పోర్టర్ల కంట చాలా
గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆహార నియమాలను ఆరోగ్య సూత్రాలను పాటించాలని భీమవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ మాధవి డాక్టర్ శివరంజని అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. డాక్టర్ మాధవి డాక్టర్ శివరంజని మాట్లాడుతూ గర్భిణీలు ఖచ్చితంగా ఆకుకూరలు, పండ్లు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఐరన్, కాల్షియం, విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు సుంకరదాసు దొర్కారాణి మాట్లాడుతూ గర్భిణీలు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేస్తామని, తమ మాతృమూర్తి చెరుగువాడ మహాలక్ష్మి జ్ఞాపకార్థం 70 మంది గర్భిణులకు మామిడి పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, విసనకర్లను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బలక్ష్మి, డాక్టర్ రంగారావు, డాక్టర్ గోవిందబాబు, చల్లారాము తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో రంగసాయి గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఈ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే వైద్యం ఎంత ముఖ్యమో పౌష్టికాహారం కూడా అంతే ముఖ్యమో. వాళ్ళు రికవరీ అవ్వాలంటే ఈ పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. దయచేసి ఇటువంటి వాళ్ళని గుర్తించి ఇటువంటి పౌష్టికాహారం మొత్తం మన భీమవరం ప్రజలందరూ లేని వారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళ ఆరోగ్యానికి మనం తోడై ఉందామని చెప్పి తెలియజేస్తాను. 3 అంటే సృష్టి ప్రసృష్టి 9 నెలలు మన గర్భంలో ఉంటే ఆకు కలిసి మనకందరినీ బయట పెడుతున్నారు. అటువంటి సృష్టికర్త అయినటువంటి తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ఆహార నియమాలు, ఆహార సూత్రాలు పాటిస్తే బిడ్డలు సుఖంగా పుడతారని వైద్య శాస్త్రం చెప్తుంది, వైద్యులు కూడా చెప్తున్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి శుక్రవారం కూడా ఈ పౌష్టికాహారం అంటే అవేర్నెస్, అవగాహన కల్పించడానికి కొన్ని వస్తువులు, కోడిగుడ్లు, మామిడి పళ్ళు, గోంగూర, ఇలా కొన్ని వ్యవహారాలన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమాలు కూడా హాస్పిటల్ కమిటీ శ్రీ శంకర్ దాస్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గోక రాణి గారు ఇలాంటి హాస్పిటల్ కమిటీ వారు కొత్తగా వచ్చారు. మరి ప్రతి శుక్రవారం సార్ మీరు ఈ కార్యక్రమం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి చేసి పెట్టండి. గవర్నమెంట్ డాక్టర్లు అంతా కూడా ప్రతి డాక్టర్ కూడా డెడికేటెడ్ సర్వీస్ చేస్తున్నారు కదా, లేకపోతే భీమవరంలో చాలా కష్టం. అటువంటి డాక్టర్స్ అంతా మనకు ఉన్నారు. మరి వాళ్ళకి చాలా మీ అంతా ఆరోగ్యంగా ఉండి ఈ ఆరోగ్య సూత్రాలు మీరు పాటించాలని మేము కోరుకుంటున్నాం. హాస్పిటల్ కమిటీ వారు మంచి యంగ్స్టర్స్ వచ్చారు. మరి మన డెవలప్మెంట్కి ఎంతో చేస్తారు. అలాగే డాక్టర్స్ కూడా ఎంతో మనకు సహకరిస్తున్నారు. మీరు ఈ పౌష్టికాహారం తీసుకుని సుఖప్రసవం కావాలని ప్రతి శుక్రవారం పౌష్టిక ఆహారం సూత్రాలు పాటించేలాగా మీ అందరికీ చెప్పారు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎనీమియా రాకుండా మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అలాగే గోంగూర, ఎగ్, గుడ్లు, పళ్ళు, ఫ్రూట్స్ టైంకి తింటుంటే హెల్త్ బాగుంటుంది, బిడ్డ గ్రోత్ బాగుంటుంది. సో వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. తర్వాత డెలివరీ కూడా సుఖంగా అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పౌష్టికాహారం పంపిణీ గర్భిణీ స్త్రీలకు అని చెప్పిన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో ముఖ్య భాగంగా రంగసాయి గారు గతంలో కూడా ఈ హాస్పిటల్లో పౌష్టికాహారం పంపిణీ చేశారు. వారు మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు ప్రతి వాడు గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా కాన్పు అయ్యే వరకు కూడా తీసుకోవాల్సిన పౌష్టికాహారంలో భాగంగా గుడ్డు, సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగో, గోంగూర, ఐరన్ రిచ్ ఉన్న గోంగూర, మరియు సమ్మర్కి సంబంధించి మిషన్గర్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఉపయోగించుకొని న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని హెల్తీ బేబీస్ డెలివరీ కావాలని హెచ్ఐవి పేషెంట్లకి, పూర్ పేషెంట్లకి కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాంతోపాటు విసర్జనలో ఆకుకూరలో, కోడిగుడ్లు అనేటువంటి పౌష్టికాహారం కూడా పంచిపెడుతున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రంగసాయి గారికి మంచి స్థితి రావడమే కాకుండా పేషెంట్లు కూడా మంచి బలం, అంతా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఎలాగ బాగా ఇస్తాము. మెడిసిన్తో పాటు ఇది వాడటం వల్ల వాళ్ళు బలంగా తయారవుతారు. కాబట్టి ఇది కంపల్సరీగా అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చడంలో అనుభవజ్ఞుడైన నాయకుడని టీడీపీ రాష్ట్ర నాయకులు మోటపల్లి రామవర ప్రసాద్ అన్నారు. మహానాడు 2026 ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ గొంట్ల గణపతి, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణలు మాట్లాడుతూ మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించడం వల్ల 10 లక్షల మంది పాల్గొన్నారని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సాయిబాబా, నౌకట్ల రామారావు, కిమిడి నాగరాజుతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తర్వాత మరి ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, నన్ను ఇంత వాడిని చేశారు, వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచన మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారికి రావడం అనేది గొప్ప విషయం. అలా తెలిసిన వెంటనే మరి 9 మాసాల్లో ముఖ్యమంత్రిగా ఆయన పీఠాన్ని అధిరోహించడం ఎంతో సంతోషకరమైనటువంటి సంక్షేమ పథకాలు, అసలు తెల్ల బియ్యం అంటే ఏంటో తెలవని వాళ్ళకు కూడా మట్టి దండం పెట్టిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అనుకుంటే మన యొక్క ఎన్టీ రామారావు గారని మన అందరం కూడా సకారణంగా చెప్పుకోవచ్చు. ఆ మహానుభావుడు 103వ జన్మదినోత్సవం సందర్భంగా ఎంతో ఉత్సాహంగా నిన్న 27వ తారీఖు వాళ్ళు 28వ తారీఖు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ మండలంలో 25-30 సంవత్సరాలుగా మండల పార్టీ ప్రెసిడెంట్ గా మరి ముడిపల్లి రామప్రసాద్ గారు పనిచేయడం జరిగింది. ఆధ్వర్యంలోనే మేమందరం కూడా కార్యకర్తలుగా ఉండి ఈ స్టేజ్ రావడానికి ముఖ్య కారకులు ఆయన ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి కార్యకర్తలు ఉన్నారు అంటే నిస్వార్థ పరులు, సుశక్తులైనటువంటి కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 44 సంవత్సరాల చరిత్రలో మరి ఈ పార్టీ ఇంత ఘన విజయం సాధించిందంటే చాలా గొప్ప విషయం. గడిచిన 44 సంవత్సరాల మహానాడు ఒక ఎత్తు అయితే, నూతనంగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో జరిగినటువంటి ఈ హైబ్రిడ్ మహానాడు వర్చువల్గా అక్కడ ఏదైతే కేంద్ర కార్యాలయంలో కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పొదుపు సూత్రాన్ని అమలు చేయమన్నారు కాబట్టి ఎక్కడికక్కడ స్థానికంగా క్లస్టర్ వైజ్గా ఈ యొక్క మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు వారి కుమారులు శ్రీ భరత్ గారి సారథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఒక రాజ్యాంగమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు కాబట్టి వారి కుమారులు దీన్ని బుధస్కంధాల మీద వేసుకుని బ్రహ్మాండంగా 4 మండలాల్లో కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. ఈరోజు కూడా అనేకమైన మనకి కొత్త విషయాలని కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు ముఖ్యంగా 33% రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా అరుదైన విషయం. అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ 33% సీట్లు మహిళల కేటాయించడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇప్పటికే మనం స్థానిక ఎలక్షన్స్లో 50% తీసుకున్నారు. ఆయన కూడా వారికి కానుకలు అనేది పార్టీ తీసుకున్న మంచి గొప్ప నిర్ణయం. ఈ మహానాడు అనేది అది హిందువులు ముస్లిం క్రిస్టియన్స్ తారతమ్యం లేకుండా ముస్లిమ్స్కి రంజాన్ ఉంటే, హిందువులకి సంక్రాంతి ఉంటే, క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఉంటే అందరూ కలిసి పండుగ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. దానికి ఈ రోజు కూడా ఆ రోజు ఆయన కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఆయన యొక్క సినీ హీరోగా ఎదురు లేకుండా ఆయన సినీ రంగంలో మొబైల్ మహారాజుగా ఉండి ఎంతోమంది అభిమానులు సంపాదించుకొని నేటి వరకు కూడా ఆ తరమే కాదు ఈ తరానికి కూడా ఆయన ఒక ఆరాధ్యుడిగా వెలుగుతున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశాలు ఉన్న ఆయన అభిమానులందరూ కూడా అక్కడ కూడా ఎంతో ఘనంగా ఈరోజు జరుపుకుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.